ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో సన గారు ఏం చెప్తారు అంటే ఒక ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ ని మన ఫ్యామిలీలోకి వద్దనే అనుకుంటాం. ఎందుకంటే మనకి ఆ టైమింగ్స్ అవన్నీ తెలుసు కాబట్టి బిజీగా ఉంటాం, ఫ్యామిలీకి స్పెండ్ చేయలేము అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, థర్డ్ పర్సన్ వచ్చి ఏదో చెప్పేస్తారు, మనం నమ్మేస్తాం. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే వద్దురా బయట నుంచి ఒక అబ్బాయిని తెచ్చుకుందాం లేకపోతే బయట నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుంటామని అనుకుంటారు. బట్ అప్పుడు బాగా లీడ్ తను మంచి పీక్ లో ఉన్నారు యాజ్ అన్ యాక్ట్రెస్ గా సీరియల్లో. ఒక్కసారిగా మీ అబ్బాయి లవ్ విషయం తెలియగానే సమీరతో పెళ్లి అనగానే ఫీజులు ఎగిరిపోయాయా లేకపోతే? ఫీజులు ఎగరలేదు, పిలిచి మాట్లాడాను అన్వర్తో మాట్లాడాను, టేక్ టైం డిసైడ్ అవ్వండి అని. కానీ నాట్ ఒప్పుకున్నారా? ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారా? యాక్సెప్ట్ చేశారా మీరు? అదే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ కదా, నేను ఒక ఆర్టిస్ట్ అయి ఉండి నా ఓన్ ఫ్యామిలీలో నేను ఐఎమ్ ఇన్ ఇండస్ట్రీ, ఇది ఇండస్ట్రీ నా ఫ్యామిలీ. నేను తినడం కానీ చెప్తారు కదా, ఈ డ్రింక్ స్లీప్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్టింగ్, నా బ్లడ్ లో యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ యాక్టింగ్. అంటే 30 years నుంచి పనిచేస్తున్నా నాకు అది ఉన్నప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ నేను ఎందుకు వద్దంటాను? నాకన్నా ఎక్కువ ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తాను నేను. ఇంకా ఐ ఎంకరేజర్, అంటే నేను చెప్పడం కాదు, తనకు తెలుసు, అందరికి మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు. సో నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను సార్, ఎప్పుడు అసలు ఆ థాటే లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా చెప్పా, ఒకసారి టైం తీసుకో, ఇద్దరిని అర్థం చేసుకోండి, అప్పుడు డిసిషన్ తీసుకోండి, తొందరపడి పెళ్లి చేసుకోవద్దని. దే ఓన్ టైం. ఓ చెప్పారు తొందరపడి పెళ్లి చేసుకోవద్దని. అంటే కాదు, చూసారా చెప్పు. ఏమన్నాడంటే వెరీ గుడ్, మీ లైఫ్ మీ ఇష్టం, బాగుండండి, ఇప్పుడే తొందరపడి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకండి. ఫస్ట్ ఐ వాంట్ యు గో త్రూ సెటిల్ ఇన్ లైఫ్. ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఫుల్ గా సెటిల్ అవ్వండి, ఆ తర్వాత ఎలాంటి డిసిషన్స్ అయినా, పెళ్లి వరకు అప్పటికి ఏం మాట్లాడాలి, ఎలాంటి డిసిషన్స్ అయినా, అంటే ప్రేమ కానివ్వండి, యూ వాంట్ టు టేక్ దిస్ రిలేషన్షిప్ ఫార్వర్డ్, ఏమైనా సరే ఫ్రెండ్స్ గా ఉండండి, తెలుసుకోండి, ఒకరినొకరు బాగా తెలుసుకోండి, అండ్ దెన్ యూ కెన్ టేక్ దిస్ రిలేషన్షిప్ ఫార్వర్డ్ అన్నారు. మేము ఓకే అనుకున్నాము. బట్ ఆ తర్వాత మేము కదలే యాజ్ గర్ల్ మాకు ఎప్పుడు హరిబరిలోనే ఉంటాము, ఎప్పుడు పెళ్లి అన్నట్టు. సో మా వారు ఏంటంటే ఇంకా కొంచెం టైం తీసుకుందాము అన్న థాట్ లోనే అన్నారు. బట్ తెలుసుకోమన్నాను, నో ఈచ్ అదర్ అన్నాను, అందుకని లైఫ్ అంతా నోయింగ్ కాదు, ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి ఆల్మోస్ట్ 4 years టైం తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు కదా? అన్వరే చేశారు. ఫస్ట్ అన్వరే చేశారు. ఓకే, సో అన్వర్ ప్రపోజ్ చేసేంత మంచి క్వాలిటీ ఏముంది? మీ అబ్బాయి ఎప్పుడైనా అమ్మాయి చేస్తారా? సరే, ఇప్పుడు ఒక లైన్ కి వచ్చేసారు ఇద్దరు. సో మీ అబ్బాయి భయపడతారా? మీ అబ్బాయి మిమ్మల్ని చూసి భయపడతాడు? అసలు మా ఆయన మేము ముగ్గురం కలిసామంటే హడల్. ఇంకా ఎవరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది లేదు, కానీ వి డూ రెస్పెక్ట్ ఈచ్ అదర్ మోర్ దెన్ ఎనీథింగ్. భయం అన్న సెన్స్ లేదు. అంటే తప్పు చేసిన వాడు నన్ను అడుగుతాను, నేను వాడిని అడుగుతాను, తను నన్ను అడిగేస్తాను, వాళ్ళు నన్ను అడిగిస్తారు. సో ఇట్స్ లైక్ ఓకే.